ప్రస్తుతం బంగారు నగలతో పాటు వెండి నగలు కూడా ఓ ట్రెండ్. పట్టీలు మెట్టెలే కాదు, బంగారం స్థానంలో వెండితో రకరకాల ఆభరణాలను ఇప్పుడు షోరూముల్లో అమ్మేస్తున్నారు. వీటిని ఎక్కువ మంది ధరిస్తున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో వెండి చంద్రుడికి సంబంధించింది కనుక వెండితో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల మనసు మెదడు బలపడుతుంది. ఎవరి జాతకంలో అయినా చంద్రదోషం ఉన్నా, సమస్యలున్నా కూడా పరిష్కారం అవుతాయి. అయితే కొంతమంది వెండి ఆభరణాలు ధరించడం వల్ల మంచి కంటే నష్టాలు వస్తాయి. వాస్తవానికి కొంతమంది వెండిని ధరిస్తే గ్రహాలు, రాశుల పరిస్థితి దిగజారుతుంది. ప్రయోజనాలకి బదులు నష్టాలు వస్తాయి. అటువంటి స్థితిలో వెండి ఆభరణాలు ధరించడం పూర్తిగా నిషేధం. వెండి ఆభరణాలు ఏ వ్యక్తులు ధరించకూడదో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు భావోద్వేగంతో ఉంటారు లేదా కోపంగా ఉంటారు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరించకూడదు. అలాంటి వారు వెండి ఆభరణాలు ధరిస్తే భావోద్వేగాలు, కోపం రెండూ పెరిగిపోతాయి. చంద్రుడి దృష్టిలో ఉంచుకుని వెండి ఆభరణాలు ధరించాలి. ఎవరి జాతకంలో చంద్రుడు 12 లేదా 10వ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలి. అంటే వృషభం, మిథునం, కన్య, మకర రాశి, కుంభరాశి వారు వెండి ఆభరణాలు ధరించడం అసలు మంచిది కాదు. ఎవరి జాతకంలో శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు ఆధిపత్యంలో ఉంటారో వెండి ఆభరణాలు ధరించడం మానుకోవాలి. జాతకంలో చంద్రుడు క్షీణించిన వారు లేదా మనసెప్పుడు చెదిరిపోయే వ్యక్తులు వెండి ఆభరణాలు ధరించకూడదు. అలాగే చల్లని స్వభావం ఉన్నవారు వెండికి దూరంగా ఉండాలి. ఇక మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వీరు వెండి ఆభరణాలు ధరించడాన్ని కూడా జ్యోతిష్ శాస్త్రం నిషేధిస్తోంది. వెండిని ధరించే ముందు జాతకంలో చంద్రుడు, ఇతర గ్రహాల స్థానం తెలుసుకుని ధరించాలని చెప్తున్నారు జ్యోతిష్యులు.